మరి ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. శారీ డ్రేపింగ్ అనేటప్పటికీ యూజువల్గా అమ్మాయిల్ని చూసాం కానీ అబ్బాయిలు చాలా రేర్. వెరీ రేర్. ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? యాక్చువల్లీ కథ అంతా అనుకున్న తర్వాత అంటే ఈ క్యారెక్టరైజేషను అమ్మాయిలకి దగ్గరగా ఉండాలి కానీ అమ్మాయిలకి దూరంగా ఉండాలి, అలాంటి ప్రొఫెషన్ ఏంటని చెప్పి అప్పుడు ఈ కేమ్ అప్ విత్ ఇట్ అండ్ చాలా కొత్తగా ఉంటుంది కదా. అతడు సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది సార్, కనిపించి కనిపించకుండా, చూపించకుండా, వినిపించకుండా అట్లా చెప్తున్నారు తెలుసా, అమ్మాయిలకి దగ్గరగా ఉండాలి మరి దూరంగా వెళ్ళిపోవాలని. దూరంగా వెళ్ళిపోయాను కాదు, అమ్మాయిలు దూరంగా ఉంటారు కానీ దగ్గరగా ఉంటే పని ఏదైనా ఉండాలి కదా. సో బికాస్ దట్స్ వై హీ ఓన్లీ కేమ్ అప్ విత్ ఇట్. ఈ శారీ డ్రైపింగ్ అనేది కొత్తగా ఉంటుంది అంటే చాలా కొత్తగా అనిపించింది. అండ్ దెన్ మంచి మంచి సీన్స్ కానీ సినిమాస్ కానీ రాసుకుంటూ ఈ కేమ్ అప్ విత్ ఇట్. బట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది యాక్చువల్లీ. అంటే ఈ శారీ డ్రేపింగ్ అనేది అబ్బాయిలకు చాలా రేర్, అంటే రాదు కూడా మ్యాక్సిమం. సో అంటే దీనికి గురించి సపరేట్ ప్రాక్టీస్ కానీ అలాంటివి ఏమైనా చేశారా? కొంతవరకు చేశానండి. కొంతేం కదా, బాగా చేశారు సార్. చెప్పండి సార్, ఓపెన్ అయ్యి చెప్పాలి సార్. he has gone through lot of videos like there are some saree drapers అండి. మన ఆంధ్రప్రదేశ్ ఐడియాలో కానీ తమిళనాడు ఆ సైడ్ there are some saree drapers. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా శారీ కడుతున్నారు, ఆ వీడియోస్ అన్ని రెఫర్ చేసుకున్నాము. వీ హ్యావ్ నార్మల్గా మనకున్న శారీ డ్రేపర్ని పిలిపించి మాట్లాడుకున్నాము ఎలా చేయాలి, వాట్ ఈస్ ద బాడీ లాంగ్వేజ్ అని. he did lot of background work. ఓకే, చేపించాం. శారీ డ్రైపర్ ఒకవేళ చేసేటప్పుడు ఎక్కడైనా సరే చిన్నది ఉందని లేదు, అలా ఎక్కడ చిన్నది ఓకే ఓకే అంటే వన్ గుడ్ థింగ్ ఏంటంటే అండి, ఎవరికైనా కానీ ఏ డైరెక్టర్కైనా ఏదైనా కానీ ఈ మనిషి మీద మనం ఇంపోజ్ చేయొచ్చు, హీ వోంట్ అబ్జెక్ట్ ఎనీథింగ్ అని ఆర్టిస్ట్ అండి. ఓకే ఓకే, లైక్ యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, అంటే ఎక్స్పెరిమెంట్ అని అంటే ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఇప్పుడు బియాండ్ సంథింగ్ ఏదైనా వెళ్ళాలి అనుకుంటే హీఈస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్. ఓకే, బియాండ్ అంటే ఒక బార్డర్ పర్లేదు, నో ప్రాబ్లం. అది కానీ కరెక్ట్గా ఆడియన్స్కి నువ్వు కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నావా, ఒక సెన్సిబుల్ మేనర్లో ఇవ్వగలుగుతున్నావా, అది ఒకరు చూసుకుంటారు, ఏ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు. సో మీ పాయింట్తో అయితే ఒక రాజ్ తరుణ్ గారిని మేము చూసే దృష్టి అనేది కూడా వేరే పాయింట్లో కూడా మేకర్స్ చూసే అవకాశం కూడా ఉంటుంది. 100%. యా, అది మాత్రం ఖచ్చితం. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే నాకు తెలిసి ఆయన ఫిల్మోగ్రఫీలో ఒక 18 మూవీస్లో అలా అయితే ఎక్కడ లేదు నిజంగా ఇట్ వాస్ కరెక్ట్ అనమాట. ఎస్. అండ్ మనీషా, సో రాజ్ తరుణ్ గారితో వర్క్ చేసేటప్పుడు హౌ యూ ఫెల్ట్? Great. He's very funny and he's very nice also. So I think chala support చేశాడు because like నాకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే నర్వస్నెస్ ఉంటే like he would sit down and be like calm, like no problem, we'll do it. And ఒక్కొక్కసారి సాయి సార్ పెద్ద పెద్ద డైలాగ్స్ ఇచ్చేస్తారు అక్కడే సెట్లోనే. he'll come, he'll be like 5 minutes నేర్చుకో, you have to do it. and నేను క్యారవాన్కి వెళ్ళి కూర్చుని ఎలా చేయాలి సో he'll come, he'll sit with me, he'll help. ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి, సారీ. సో ఇప్పుడే నేర్చుకుంటున్నారు. అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు అలా డిస్టర్బ్ చేయకూడదు సార్. ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం నర్వస్గా ఉండడం వల్ల సరిగ్గా లేకపోతే ప్రాపర్గా మాట్లాడతారు. ఓకే, సో నాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఐమ్ వెరీ హ్యాపీ. ఇట్ వాస్ వెరీ హ్యాపీ. అండ్ సార్ శివసే సార్, ఏంటంటే మరి ఈ మూవీ విషయంలో ట్రైలర్లో అయితే ఫుల్ క్యాస్ట్ని మొత్తం అందరినీ చూపించేశారు. సో అందరూ బిగ్ క్యాస్ట్ అని కానీ ఎంటర్టైనింగ్ మూవీ అనేది కూడా దించుతున్నారా అని చెప్పేసి ప్రేక్షకుల మైండ్లోకి తీసుకొని వచ్చారు. అండ్ స్టోరీ రాసుకునేటప్పుడు ఎలా అనిపించింది? కంప్లీట్ ఎంటర్టైనర్తోనే దిగుదాం అనుకున్నారా లేకపోతే ఎలా? అంటే ఇట్స్ నాట్ లైక్ వీ డింట్ ఫుల్లీ ఫోకస్ ఆన్ ఓన్లీ ఎంటర్టైన్ చేయాలి కదండి. ఒక మంచి కథ చెప్దాం, ఒక మంచి డ్రామా చెప్దాం. లైక్ వీఆర్ ల్యాక్ ఆఫ్ డ్రామాస్. లైక్ ఒకప్పుడు మీరు మంచి సినిమాలు తీసుకుంటే విసు గారు కానీ, భాగ్యరాజ్ గారు కానీ, మన ఈవీవి గారు కానీ. సో దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్. అంటే వాళ్ళ పోర్ట్రేటింగ్ అంతా డ్రామాని బాగా పోర్ట్రేట్ చేయగలరు. సో వీ డింట్ ఫోకస్ ఓన్లీ కామెడీ, లైక్ కంప్లీట్ డ్రామాని విత్ కామెడీ విత్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ని మిక్స్ చేసుకుంటూ. ఇప్పుడు మన లైఫ్ ఏంటి, ఇట్స్ ఫుల్ ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ మెనీ థింగ్స్. ఓన్లీ నవ్వు ఉండదు, పిచ్చోడు అంటారు. ఓన్లీ బాధ ఉండదు, మెంటలోడు అంటారు. సో ఐ మీన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మన లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డిఫరెంట్ ఎమోషన్స్ కదా. సో ద మూవీ షుడ్ బి లైక్ దట్ అనేది నా ఫీలింగ్. కాసేపు ఆడవాలి, కాసేపు నవ్వాలి, కాసేపు కోపం తెప్పించుకోవాలి. మనకి ఇంగ్లీష్ సినిమాలు చూస్తే డ్రామా హారర్, థ్రిల్లర్ తెలుగు సినిమా అయితే ఓపెన్ చేస్తే ఒక 30 జానర్లు ఉంటాయి. తెలుగు కానీ మన ఇండియన్ ఫిల్మ్స్ బేసికలీ 30 జానర్లు ఉంటాయి. ఎందుకంటే మొత్తం అన్నీ ఉండాలి కదా. వెన్ యూ కెన్ ప్యాకేజ్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ వెన్ ఇట్స్ అ హోల్సమ్ ఫిల్మ్. ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్.
సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఇండియన్ సినిమా. ఇట్ ఇస్ ప్రపంచమంతా ఇష్టపడడానికి కూడా అది దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. ఎనీబడీ కెన్ రిలేట్ టు ఇట్ కదా. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ని ఎందుకు అంత లైక్ వరల్డ్ వైడ్ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇట్ హ్యాస్ ఎ గుడ్ డ్రామా, లైక్ ఒక ఎమోషనల్ డ్రామా ఉంది దాంట్లో. సో అందువల్ల ఎవ్రీబడి ఈజ్ ప్రైజింగ్ ఇట్. అంటే టు బి ఆనెస్ట్ మన ఇండియా దాటితే ఇండియాలో కూడా ఐ డోంట్ థింక్ ఈవెన్ నార్త్లో ఎక్కువ మంది కూడా అల్లూరి సీతారామరాజు గారి గురించి కానీ కొమరం భీమ్ గారి గురించి కానీ ఎక్కువ తెలియకపోవచ్చు నార్త్ వైపు వెళ్తే. అండ్ ఇండియా దాటిన తర్వాత ఐ థింక్ వెరీ ఫ్యూ పీపుల్ నో. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ అందరు రిలేట్ అయిపోయారు ఆ సినిమాకి. అండ్ అంటే అందరు రిలేట్ అయిపోయారు అంటే నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ సాంగ్ నాటినట్టు సాంగ్ అనేది అద్భుతమైన పాట. అండ్ దానివల్ల మాత్రం సినిమాలో ఉండే డ్రామా, సినిమాలో ఉండే ఎమోషన్ నేను ఎన్నిసార్లు చూసినా లెక్కే లేదు నాకు ఆ సినిమా ఇప్పటికీ. ఎప్పటికీ కూడా రాత్రి ఎప్పుడైనా అనిపిస్తే వెంటనే ఓపెన్ చేసి లాస్ట్ దట్ మూవీ. అంటే ఏంటంటే సో మీరు ఒక గ్యాప్ అనేది తీసుకున్నారు, అది వచ్చిందా లేకపోతే ఆటోమేటిక్గా తీసుకోవాల్సి వచ్చింది? గ్యాప్ ఇవ్వలేదు, వచ్చిందేనా? లేదు అంటే యాక్చువల్లీ ఇట్స్ నాట్ ప్లాన్ అండి. ప్లాన్ చేసింది కాదు, అనుకోకుండానే వచ్చింది. ఎందుకంటే మరి చాలా రోజుల తర్వాత మరి నా సామిరంగంలో చూసేటప్పటికి అరే రాత్రి వచ్చేసారా అని ఫ్యాన్స్ అసెంబుల్ అంటారు చూసిన, అవెంజర్స్ అసెంబుల్ లాగా అలా అనమాట. లేదు గ్యాప్ అంటే అనుకోని తీసుకుందేం కాదు, అది వచ్చింది. వెరీ నైస్. అండ్ ఈ మూవీలో సాంగ్స్ అనేది కూడా చాలా బాగున్నాయి. శేఖర్ చంద్ర గారు, Very nice. శేఖర్ చంద్ర గారి గురించి ఆ మ్యూజిక్ గురించి వీ హ్యావ్ టు సే సంథింగ్. Music gurinchi, actually, first of all, I think first song I heard was Aadolaki, which నాకు అర్థం కాలేదు obviously, but tune చాలా బాగుంది. So even if you don't understand the music, the lyrics, but I feel like when the music connects with you, that's when you know the song is a hit. So I loved it. My family loves it. It's always playing in my house. So చాలా బాగుంది. Yeah.